హలో గైస్, అందరికీ నమస్కారం. అండ్ ఈ వీడియోలో మనం రిస్క్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుకుందాం. అండ్ బిఫోర్ దట్ ఐ వుడ్ లైక్ టు వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్పీపీ ట్రేడ్స్ హియర్. సో ఇవాళ మన టాపిక్ వచ్చేసి రిస్క్ మేనేజ్మెంట్. అండ్ ఈ రిస్క్ మేనేజ్మెంట్ ఎలా అంటే మన ట్రేడింగ్లో లైక్ వితౌట్ రిస్క్ మేనేజ్మెంట్ యూ ఆర్ నాట్ ట్రేడింగ్, ఇట్స్ కమ్స్ అండర్ గ్యాంబ్లింగ్. సో చాలా ఇంపార్టెంట్ ఇది అర్థం చేసుకోవడం. సో నేనేం చేస్తాను అంటే నా లాస్ట్ 10 to 12 ట్రేడ్స్ నేను ఎలా రిస్క్ మేనేజ్మెంట్ ఫాలో అయ్యాను, నేను ఎంత లాస్ తీసుకున్నాను, అట్ ద సేమ్ టైం ఎంత ప్రాఫిట్ కూడా బుక్ చేసుకున్నాను, దానిపైన ఈ వీడియో మనం చేయబోతున్నాం. సో నేను చెప్పేది ఒకటే ఏంటంటే లాస్ట్ వరకు చూడండి, మీకు క్లియర్ వ్యూ తెలుస్తుంది. బేసిక్ మ్యాథ్స్ అండి, ఇందులో అర్థం చేసుకుని దాని నుంచి ఏమి ఉండదు. ఇది ఫారెక్స్ మార్కెట్కి కానీ స్టాక్ మార్కెట్కి కానీ ప్రతి మార్కెట్కి సిమిలర్. రిస్క్ మేనేజ్మెంట్ ఇస్ కైండ్ ఆఫ్ సైకాలజీ. అంటే సో ఇక్కడ రిస్క్ మేనేజ్మెంట్ లేకుంటే మన ట్రేడింగ్ ఎంత డిఫికల్ట్ అవుతుంది. సో దానిపైన కూడా ఒక క్లియర్ వ్యూ తెలుసు. దానిపైన ఇంకా క్లియర్గా తెలుసుకుందాం. సైకాలజీ ఆఫ్ ట్రేడింగ్ నేర్చుకుందాం. దేర్ ఇస్ లాట్ ఆఫ్ థింగ్ టు లర్న్, బట్ బిఫోర్ దట్ లెట్స్ హ్యావ్ సమ్ చిన్న ఓకే అండి. మన టాపిక్ వచ్చేసి రిస్క్ మేనేజ్మెంట్. లెట్ స్టార్ట్ నౌ. సో రిస్క్ మేనేజ్మెంట్లో ఫస్ట్ టాపిక్ మనం మాట్లాడుకునేది వచ్చేసి రిస్క్ పర్ ట్రేడ్. ఒక్క ట్రేడ్ తీసుకోవాలంటే ఎంత రిస్క్ చేయాలి. సపోజ్ మన అకౌంట్ సైజ్ వచ్చేసి 100%, అరౌండ్ లైక్ 1 lakh అనుకుందాం. 1 lakh మన అకౌంట్ సైజ్ అనుకుంటే ఇప్పుడు మనం ఎంత రిస్క్ చేయాలి. ఐ వుడ్ సజెస్ట్ 1 to 2%. 1 to 2% మాత్రమే మన రిస్క్ ఉండాలి. సో ఎంత 100,000 to 2,000 రూపీస్ మనం రిస్క్ చేస్తున్నాం ఒక ట్రేడ్ పైన. సో ఈవెన్ ఇఫ్ యూ లూజ్ లైక్ అరౌండ్ 3 to 4 ట్రేడ్స్, మనం జస్ట్ ఒక 8,000 వరకు మాత్రమే క్యాపిటల్ లూజ్ అవుతాం మ్యాక్స్. అది కూడా 1 to 2% రిస్క్ రివార్డ్ రేషియో ఉంటే. దీన్ని బట్టి మనం లక్షలతోటి 2 లక్షలు 3 లక్షలు చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఏంటంటే ఒక కన్సిస్టెన్సీ రావాలి, మనకు కన్సిస్టెంట్ ప్రాఫిట్ రావాలి, మనకంటూ ఒక ఎడ్జ్ అనేది తెలియాలి. దానికోసం మనం ఈ రిస్క్ రివార్డ్ రేషియో ఫాలో అవుతాం. అండ్ చాలామంది కొందరు అయితే లైక్ 10%, 20% తీసుకుంటారు. సో ఇట్స్ అప్ టు దెమ్, బట్ వాళ్ళ రివార్డ్ ఎంత ఉంటుందో దానికి రిస్క్ డబుల్ ఉంటుంది ఇక్కడ. లైక్ వన్స్ దే లూజ్ మనీ, దేర్ బ్రెయిన్ గెట్ లైక్ ఏమవుతుందంటే మనీ అనేది చాలా ఇంపార్టెంట్ టూల్. మనకి ఏదైనా ఎమోషన్ అనేది చాలా బిగ్ ఎమోషన్ ఏమైనా ఉందా అంటే మనీ. సో ఈ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ రావచ్చు. సో మన లిమిట్, మన బ్రెయిన్ కెపాసిటీ ఎప్పుడైతే మనం దాటుతామో అప్పుడు ఆ ట్రేడ్ అది సక్సెస్ అయినా ఫెయిల్ అయినా కానీ అది గ్యాంబ్లింగ్ కింద వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో మనం ఎప్పుడైనా సరే రిస్క్ మేనేజ్మెంట్ ప్రకారం 1 to 2% ఆఫ్ అవర్ క్యాపిటల్ వీ షుడ్ యూస్ టు ట్రేడ్. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రిస్క్ రివార్డ్ రేషియో. ఓకేనా, మనం రిస్క్ రివార్డ్ రేషియో గురించి చూద్దాం. రిస్క్ రివార్డ్ అంటే ఏంటంటే మనం తీసుకునే లైక్ ఎగ్జాంపుల్ ఒక స్టాక్ ప్రైస్ వచ్చేసి సంథింగ్ ఇక్కడ రేంజ్ అవుతుంది, లైక్ $100 దగ్గర ఉందనుకుంటాం. మనం దాన్ని పర్చేస్ చేద్దాం అనుకుంటున్నాం. సో మన టార్గెట్ వచ్చేసి $110 అండ్ మన స్టాప్ లాస్ వచ్చేసి $90. సో ట్రేడ్ అనేది లైక్ ఇక్కడ పోతే మన టార్గెట్ హిట్ అయినట్టు. ఇఫ్ సపోజ్ ఇక్కడ నుంచి మన రివర్స్ వచ్చింది అనుకో, మన స్టాప్ లాస్ హిట్ అవుతుంది. సో ఇక్కడ మనం 1:1 రేషియో ఫాలో అవుతున్నాం. బికాస్ $10 మనం రిస్క్ చేస్తాం, సిమిలర్లీ $10 రివార్డ్ కూడా మనకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ ప్రకారం చూసుకుంటే 1:1 అంటాం దీన్ని. సో ఇది మన రిస్క్ రివార్డ్లో ఫస్ట్ మినిమం రిస్క్ రివార్డ్ ఇది 1:1 రేషియో. ఇంకో కండిషన్ ఎట్లుంటుంది అంటే మనకి సిమిలర్ 100 ప్రైస్ తీసుకుంటే మన టార్గెట్ వచ్చేసి $120 అండ్ సిమిలర్ $90 వచ్చేసి మన స్టాప్ లాస్. ఈ కండిషన్లో చూసుకుంటే ఇది వచ్చేసి 1:2 రేషియో. సో మన రిస్క్ వచ్చేసి $1 లైక్ రేషియో $10 అయితే మన ప్రాఫిట్ వచ్చేసి $20 యొక్క ప్రాఫిట్ మనం ప్లాన్ చేస్తున్నాం. సో ఇది 1:2 రేషియో. ఇది మనకి రిస్క్ రివార్డ్ నేర్పిస్తుంది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ సపోజ్ కొందరు ఏం చేస్తారు, $100 దగ్గర ఎంటర్ అయ్యి స్టాప్ లాస్ 90 పెట్టి వాళ్ళు సంథింగ్ 105 దగ్గర ఎగ్జిట్ అయిపోతారు. సో వాళ్ళ టార్గెట్. సో ఇక్కడ ఏంది 1:0.5. ఈ కైండ్ ఆఫ్ ట్రేడింగ్ అనేది నాట్ యాక్సెప్టెడ్ అండి. ఇది ఇలా చేస్తే మనకి లాసెస్ వస్తే తప్ప లాభం రాదు. అవి మాత్రం చేయొద్దు. ఇది రిస్క్ రివార్డ్ రేషియో ప్రకారం చూసుకుంటే అసలు ఇది మనకి ఎలాంటి ప్రాఫిట్ లేదు, లాస్ ఎక్కువ మనం. ఎందుకంటే ఇప్పుడు చూడండి, లైక్ ఐ విల్ షో యూ హియర్. ఇప్పుడు సపోజ్ మన అకౌంట్లో $100 ఉందనుకున్నామండి. ఇన్ అవర్ అకౌంట్ వీ హ్యావ్ $100. సో ఈ అకౌంట్ $100 తోటి నేను 10 ట్రేడ్స్ తీసుకున్నా. ఎగ్జాంపుల్ ఐ టుక్ 10 ట్రేడ్స్. సో నేను 10 ట్రేడ్స్ తీసుకుందాం అనుకున్నా. అందులో 5 ట్రేడ్స్ మాత్రమే సక్సెస్ అయింది, మిగతా 5 ట్రేడ్స్ వచ్చేసి ఫెయిల్. సో నేను ప్రతి ట్రేడ్కి నేను $5 రిస్క్ చేస్తున్నా. ఈ ప్రతి ట్రేడ్కి $5 రిస్క్ చేస్తున్నా. సో నేను నా రిస్క్ రివార్డ్ రేషియో వచ్చేసి 1:2 అనుకుందాం. అంటే ప్రతి ట్రేడ్ మీద నేను $5 రిస్క్ చేస్తే నా టార్గెట్ వచ్చేసి $10. ఈ సిచ్యువేషన్లో 5 మాత్రమే సక్సెస్ అయినాయి, 5 ఫెయిల్ అయింది అనుకున్నాం. ఇప్పుడు 5 into 10
ఈజ్ ఈక్వల్ టు 50. ఇది నాకు వచ్చిన ప్రాఫిట్. 5 ట్రేడ్స్లో నాకు వచ్చిన ప్రాఫిట్ ఇది. సిమిలర్లీ వెన్ కమ్స్ టు ఆ లాసెస్ చూసుకుంటే $25. సో సేమ్ 5 ట్రేడ్లో ఏమో ప్రాఫిట్ వచ్చింది, నెక్స్ట్ 5 ట్రేడ్లో ఏమో లాస్ వచ్చింది. అయినప్పటికీ మనం ప్రాఫిట్లో ఉన్నాం బికాస్ 50 - 25 చేసుకుంటే వీఆర్ స్టిల్ ప్రాఫిట్ విత్ $25. సో మన $100 అకౌంట్ ఎంత అయింది? $125 అయింది. సో 25% ఆఫ్ రిటర్న్ వీ హ్యావ్ జనరేటెడ్. ఈవెన్ వీ హ్యావ్ లాస్ట్ అరౌండ్ 50 అంటే 50% ఆఫ్ ట్రేడింగ్ రేషియో. లైక్ మనం లాస్ అయినా కానీ మనకి ఈ కైండ్ ఆఫ్ 25% జనరేట్ అయింది. సో ఇది 1:2 రేషియో ఒక బికాస్ ఆఫ్ దిస్ 1:2 రేషియో మనకి ప్రాఫిట్ వచ్చింది. సో 1:3 ఉంటే వీ కెన్ జనరేట్ మోర్. 1:1 ఉంటే అప్పుడు మనకి 0 ప్రాఫిట్ 0 లాస్ వచ్చేస్తుంది. దీనికోసం మనం ఇది 1:2 రేషియో ఇలాంటి ట్రేడ్ మాత్రమే చేయాలి. సో దీనికి ఏంటంటే కొంచెం పేషెన్స్గా వెయిట్ చేసి డెఫినెట్లీ మనకి తగ్గట్టు సిచ్యువేషన్ వస్తుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్ వచ్చేసి విన్ రేట్. సో మనం ఇప్పుడు విన్ రేట్ గురించి డిస్కస్ చేద్దాం. విన్ రేట్ వచ్చేసి నేను నా అకౌంట్, నాకున్న చిన్న మినీ అకౌంట్, అంటే ఐ హ్యావ్ 2 అకౌంట్స్ అండి. ఒకటి వచ్చేసి స్వింగ్ ట్రేడ్కి, బికాస్ స్వింగ్ ట్రేడ్లో మనం ఎగ్జాక్ట్గా ఒక ట్రేడ్ ఎగ్జాక్ట్ ఇప్పుడు ఎండ్ అయిపోతుందని చెప్పలేము. ఇట్ టేక్ సమ్ టైమ్, లైక్ అరౌండ్ 1 వీక్ పట్టవచ్చు, సమ్ టైమ్ 2 వీక్స్లో పట్టవచ్చు. సో ఈ స్వింగ్ ట్రేడ్కి ఒక అకౌంట్, ఇంకోటి దీనికి ఒక అకౌంట్ ఉంది. ఇంకోటి వచ్చేసి మనకి డే ట్రేడింగ్కి అండ్ స్కాల్పింగ్కి ఒక అకౌంట్ ఉంటుంది మనకి. సో ఇప్పుడు నేను ఒక మినీ అకౌంట్ 19,000 అకౌంట్ మీకు చూపించబోతున్నాను. 19,000 అకౌంట్ నుంచి నేను 25,000 రూపీస్ ఐ మేడ్, లైక్ అంటే 6,000 ఆఫ్ ప్రాఫిట్ ఐ మేడ్ విత్ ఇన్ 2 వీక్స్. ఇది జస్ట్ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇప్పుడు ఈ టాపిక్ అన్వాంటెడ్, బట్ ఇక్కడ నాకు మీకు ఈ ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది ఏంటంటే రిస్క్ రివార్డ్. నేను ఈ 6,000 మాత్రమే, అంటే ఇక్కడ 20,000 అరౌండ్ మనం 19,000 నుంచి మనం 25,000కి 2 వీక్స్ పట్టింది. కొందరు ఒక్క రోజులోనే చేస్తారు, మనం కూడా చేస్తాం, బట్ అది ట్రేడింగ్ కాదు, అది గ్యాంబ్లింగ్. సో ఆ కైండ్ ఆఫ్ ట్రేడింగ్ మనం అవాయిడ్ చేయాలి. సో దానిపైన బేస్డ్ ఈ వీడియో. సో ప్లీజ్ చూడండి ఒకసారి, అది చూసి మీరు నెక్స్ట్ కన్సిడర్ చేసుకోవచ్చు మనకి ఎలా యూజ్ అవుతుంది అని. సో మీరు చూశారు కదండి, ఇది ఇప్పుడు మన అకౌంట్ సైజ్ ఎంత ఉండే? 19,000 ఉండే. సో విత్ ఇన్ 13 ట్రేడ్స్, నేను తీసుకున్న 13 ట్రేడ్స్లో విత్ లాసెస్ ప్లస్ ప్రాఫిట్స్ ఇవి రెండు కలిపి ఇవి మనకి 13 ట్రేడ్స్ అయ్యాయి. సో ఇక్కడ మన అకౌంట్ సైజ్ వచ్చేసి ఇప్పుడు 25,000, 25,000. సో ఇట్స్ అరౌండ్ $300+ అయితే ఉన్నాయి మన దగ్గర, 305 అట్లా. ఇక్కడ 19,000 అరౌండ్ 228. సో మనకు ప్రాఫిట్ వచ్చేసి 6,000 ప్రాఫిట్ విత్ ఇన్ 2 వీక్స్. ఇక్కడ మనం అకౌంట్ ప్రకారం చూసుకుంటే 6,000 మైట్ బి ఎ వెరీ స్మాల్ అకౌంట్ ఇన్ ట్రేడింగ్, బట్ ఇక్కడ ఏంటంటే మనం మెయిన్ చూడాల్సింది పర్సంటేజ్. రిస్క్ మేనేజ్మెంట్ ప్రకారం చూసుకుందాం, అంటే మన దగ్గర ఈ రోజు 19,000 ఉంది, ఎంత పర్సెంట్ 19,000 పై ఎంత పర్సెంట్ ఇన్కమ్ జనరేట్ చేస్తున్నాం అనేది మనకి ఇక్కడ కాన్సెప్ట్. సో లెట్స్ ఓపెన్ ద న్యూ పేజ్. ఇక్కడ చూడండి. సో ఇప్పుడు మనం 13 ట్రేడ్స్ తీసుకున్నాం. వీ టుక్ 13 ట్రేడ్స్. 13 ట్రేడ్స్లో 9 ట్రేడ్స్ వచ్చేసి సక్సెస్ అయింది. 9 కూడా కాదు, 9 ఓకే సక్సెస్ అయింది. నెక్స్ట్ 4 ట్రేడ్ వచ్చేసి ఫెయిల్ అయిపోయాయి. సో మనకి సక్సెస్ విన్ రేట్ ఎంత ఉంది చూద్దాం. 9/13 into 100. సో విన్ రేట్ వచ్చేసి 69% ఉంది, అరౌండ్ 70% అండి. అండ్ ఫెయిలియర్ రేట్ వచ్చేసి, అంటే మన ట్రేడ్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఎంత ఉందో 30% ఉంది. సో ఇది మన విన్ రేట్, మనం తీసుకున్న ట్రేడ్ యొక్క విన్ రేట్ ఇది. మీరు కూడా ఇట్లనే ఏం చేయండి అంటే ఒక అకౌంట్ తీసుకోండి, చిన్న అకౌంట్, లైక్ అరౌండ్ మీ లిమిట్ బట్టి 10,000, 5,000 ఎంతో తీసుకొని సిమిలర్గా ఇదే కాన్సెప్ట్ ట్రై చేయండి. మన లాట్ సైజ్ 0.02 ఆర్ 0.02 అవసరం, 0.01, 0.02 మ్యాక్స్. దీని మధ్యలోనే ట్రేడ్ తీసుకోండి. స్టాప్ లాస్, ఒక పర్టికులర్ స్టాప్ లాస్, పర్టికులర్ ఎంట్రీ, పర్టికులర్ టార్గెట్ పెట్టుకుని ట్రేడ్ చేయండి. అప్పుడు ఏమవుతుంది, మనకి ఒక 10 ట్రేడ్స్ చేయండి విత్ ఇన్ 1 or 2 వీక్స్.
అప్పుడు దానికి ఎక్కువ కూడా తీసుకోకండి. నో రివెంజ్ ట్రేడింగ్ అన్నీ కాదు, 10 ట్రేడ్స్ చేసి ప్రతి దాన్ని ఒకటి రాసుకోండి. మీరు ఎంత రిస్క్ రివార్డ్ రేషియో లైక్ తీసుకున్నారు, ఎంత అన్నీ రాసుకొని దాన్ని ఆఫ్టర్ 10 ట్రేడ్స్ ఒకసారి అనలైజ్ చేయండి. మీరు ఆఫ్టర్ విన్నింగ్ ట్రేడ్స్ మీరు ప్రాఫిట్లో ఉన్నారా, లాస్లో ఉన్నారా, అది ఎంతవరకు, దాన్ని బట్టి ఏంటంటే నెక్స్ట్ స్టెప్ ఇంకా కొంచెం బెటర్గా తీసుకోవడం ఉంటుంది. సో ఇది ఏంటంటే ఎవ్రీ ప్రాసెస్ మనం చేస్తూ ఉండే కొద్దీ మనం ఫిల్టర్ అవుతాం, మిస్టేక్ ఏంటో మనకు అర్థమవుతుంటుంది. సో ఈ కైండ్ ఆఫ్ చేసి మనకు చాలా బెటర్ అని నేను చెప్తాను. అండ్ ఇక్కడ ఓకే, ఇప్పుడు ఇది విన్ రేట్ గురించి మనం తెలుసుకుందాం. గుడ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం పర్సంటేజ్ ప్రకారం చూసుకుంటే మనకున్న క్యాపిటల్ వచ్చేసి 19,000, మనం 25,000 వచ్చేసి మనకు వచ్చిన లైక్ 6,000 ఇంక్రీజ్ చేసుకున్నాం విత్ ఇన్ 2 weeks. సో ఇక్కడ ఏంటంటే నేను చెప్పేది పర్సంటేజ్లో చూసుకుందాం ఒకసారి, ఎంత పర్సంటేజ్ మనం ఇన్కమ్ జనరేట్ చేసినాం ఉన్న పని చూసుకుంటే ఇట్స్ అరౌండ్ వచ్చేసి 25,000 అంటే అప్రాక్సిమేట్ వేసుకుంటున్నాం 30% అనుకున్నాం. అప్రాక్స్ వచ్చేసి 31% వస్తుంది. సో 30% ఆఫ్ ఇన్కమ్ మనం జనరేట్ చేస్తున్నాం. అంటే దీని అర్థం ఏంటంటే ఇప్పుడు మన అకౌంట్ సైజ్ వచ్చేసి 1 lakh అయితే దీని యొక్క 30% వచ్చేసి 30,000. సిమిలర్లీ 2 lakh అయితే మన అకౌంట్ జనరేట్ ఎంత అవుతుంది, 60,000 అవుతుంది. 1 crore అయితే అప్పుడు 30 lakhs అవుతుంది. ఈ విధంగా మన పర్సంటేజ్ అనేది మారుతుంటుంది. సో ఎప్పుడైతే మనం విన్నింగ్ సైడ్ ఎక్కువగా ఉంటామో అప్పుడు మెల్లమెల్లగా కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు మన యొక్క అకౌంట్ సైజ్ పెంచుకుంటాం. దీన్ని బట్టి ఇది ఈ రిస్క్ మేనేజ్మెంట్ ప్రకారం మనం పర్సంటేజ్లో చూసుకోవాలి. అకౌంట్ ఏముంది, ఎలా మన అకౌంట్ సైజ్ చిన్నగా కావచ్చు, పెద్దగా అవుతుంది, మళ్ళీ ఇంకో రోజు చిన్నగా అవుతుంది, ఇట్ మైట్ వ్యారీ. బట్ పర్సంటేజ్ ప్రకారం ఇఫ్ యూ గెట్ సక్సీడ్ డెఫినెట్లీ అప్పుడు మన రిస్క్ మేనేజ్మెంట్ అనేది ప్రాపర్గా వర్క్ అయినట్టు.